ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం నగరానికి చెందినటువంటి యువతులు ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలాగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి యువతులు అట్లాగే వివిధ కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులు పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి స్కూటీ గ్యారంటీ పథకాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి దిగారు. తమ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి స్కూటీ అందజేస్తామని కాంగ్రెస్ ఆ రోజు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదని యువతులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణం స్కూటీ గ్యారంటీకి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించాలని, తెలంగాణలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి కూడా స్కూటీ అని అందించేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ దృష్టికి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పి కూడా ఖమ్మం నగరానికి చెందినటువంటి యువతులు విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో 19 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. వీరంతా ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియాకి చెందినటువంటి మావోయిస్టులుగా పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేస్తూ వివిధ హోదాలలో విధులు నిర్వహించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అనేక కారణాలతోనే వీరంతా లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. లొంగిపోయిన నక్సలైట్లందరూ కూడా గతంలో చాలా విధ్వంసకర సంఘటనలో పాల్గొన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. ఒకేసారి 19 మంది సభ్యులు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బగా పోలీసులు అభివర్ణిస్తున్నారు. పోలీసులు ఒక పక్క నిర్బంధాలు కొనసాగిస్తూ ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బగా జిల్లా పోలీసు యంత్రాంగం అభివర్ణిస్తుంది. ఇక పెనుబల్లి మండలం పాత కారాయగూడెం గ్రామ శివార్లో జరిగినటువంటి ఆటో ప్రమాదంలో 3 తీవ్ర గాయాలు కాగా మురళి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కూలీలతో వెళ్తున్న ఆటోని వేగంగా వచ్చినటువంటి ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కందిమళ్ళ బంజర గ్రామం నుంచి చండ్రుగొండ మండలంలో మొక్కజొన్న కూలీ పనుల కోసం వెళ్తుండగా ఆటోని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉన్నారు.